ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గలరాజు. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలును భూతల శిఖరములాయనవి. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు ఈరోతి గురువులు పైడమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నప్ప, అంతోనమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నయ్య, సోములమ్మ ఆత్మలకు మరియు వీరి వంశములో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈరోతి గురువులు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మెత్రాసనం బొంగరాల బిడి విచారణ కాకుమాన బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి, రవికిరణ్, సాగర్ జోస్నల కుటుంబాలను ప్రభువు దీవించి లూర్దిమేరికి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరాలని వారి భార్య బండి లూర్దిమేరి, కుమారుడు కోడలు కాకుమాను రవికిరణ్, దీప్తి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ డి ఆనంద్ అమెరికా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని తనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. యంట్రపాటి సుహాస్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని యంట్రపాటి సునీల్ కుమార్, సరళ, సహస్ర మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ కీర్తిశేషులు నల్లబరికి విజయ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పీటర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి మనమందరము కూడా సామాన్య 16వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం నుండి తీసుకోబడినటువంటి వాక్యము చాలా గొప్పగా, చాలా ప్రశస్తముగా మాట్లాడుతుంది. అది నాకు తెలిసి మీకు కాదు, కాపరులైనటువంటి మమ్మల్ని బట్టి చాలా పరుషముగా మాట్లాడినట్లుగా కనపడుతుంది. అయితే మీరు కాపరులుగా సరిగా లేరు, నేనే నిజమైనటువంటి కాపరిగా రాబోవుచున్నాను. నా ప్రజలను కాపాడుకోవడం నా బాధ్యత. నేను పోషకుడిగా, రక్షకుడిగా, నడిపించేటువంటి దేవుడిగా, కాపరిగా నేను రాబోతున్నానని చెబుతూనే 2వ పట్టణంలో మనం ప్రవేశం చేస్తున్నాం. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి లేఖ ద్వారా, తన రక్త తర్పణ ద్వారా, తన రక్త ప్రోక్షణ ద్వారా నేను నా బిడ్డలని కాపాడుకుంటాను.
ఒక తండ్రి తల్లిదండ్రులు ఏ విధంగానైతే బిడ్డలని ఎంత వ్యయానికైనా ఓర్చుకొని సాధించుకుంటారో అదేవిధంగా నా చేత సృజింపబడినటువంటి నా బిడ్డలని నేను రక్షించుకుంటాను, నేను రక్తం చిందించడం ద్వారా అన్నటువంటి విశేషమైనటువంటి ఫలాలతో కూడినటువంటి వాగ్దానాలతో కూడినటువంటి మాటలతో ప్రభువైనటువంటి దేవుడు పలకరిస్తున్నాడు. ఆ విధంగా 3వ పట్టణంలో మనము శుభవార్త, మార్కు శుభవార్త నుండి వినబోతున్నాం. కాపరులైనటువంటి వారిని చూసి కరుణామయుని యొక్క హృదయము తరుగుకొనిపోయి ఉన్నది. ఈనాటి ఈ పఠనములు విన్న తర్వాత మనకు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే క్రైస్తవుడు అన్నటువంటి ప్రతి వాడు కూడా కాపరిగా మనము విద్యుద్ధర్మాలని పాటించినప్పుడు ఆ ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ఎక్కువగా వినియోగించుకుంటాడు అన్నటువంటి సత్యముతో కూడినటువంటి ఆ భావమును మనకు ఎరుకపరచమని ఈ దివ్యబలి పూజలో వేడుకొందాం. మరి దివ్యబలి పూజలో నిండుగా పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. పాపినయా నీ దోషినయా, నీ ప్రేమను మరచిన ద్రోహినయా. పాపినయా నీ దోషినయా, నీ ప్రేమను మరచిన ద్రోహినయా. దేహీయని శరణము వేడితిని, కరుణించుమయ ఓ యేసయ్యా, క్షమించుమయ ఓ యేసయ్యా. పాపినయా నీ దోషినయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడా సర్వేశ్వరుడా, మహిమా స్తుతులు మీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతుడా మా రక్షకుడా, మహిమా స్తుతులు మీకే దేవా. మహిలో మంచి మనస్సులకు శుభము శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా
Gloria, Gloria, Gloria. మహోన్నతుడా పవిత్రాత్మ దేవా మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నా ప్రజలలో మిగిలియున్న వారిని మరలా ప్రోగు చేసి నేను వారిని రక్షించుటకు గాను కాపరులను నియమింతును. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభువు మందను చెల్లాచెదురు చేసి నాశనం చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరుల గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము రక్షింతును. నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని రక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికిక వెరుపు భీతి నుండవు. వారిలో ఎవడూ నాశనము కాడు. ఇది ప్రభువైన నా పలుకులు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానంతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలము యూదా భద్రముగా జీవించును. ఇజ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. పచ్చిక పట్టులలో నడిపి నన్ను పరుండజేయును. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. పచ్చిక పట్టులలో నడిపి నన్ను పరుండజేయును. నా దేవుడే నా కాపరి, నా ఉత్తమమే పరి. నా దేవుడే నా కాపరి, నా ఉత్తమమే పరి. శాంతికరమైన జలములకు
నన్ను అనుదినం నడిపించును. అంధకారపు లోయలలో పయనించు వేళలో అంధకారపు లోయలలో పయనించు వేళలో అపాయమే కలుగదు నాకు, ప్రభు నా తోడై నిలువగా. నా దేవుడే నా కాపరి, నా ఉత్తమమే పరి. నా దేవుడే నా కాపరి, నా ఉత్తమమే పరి. శాంతికరమైన జలములతో నన్ను అనుదినం నడిపించు. యూదులను అన్యులను ఏకమనర్చట ద్వారా క్రీస్తే మన సమాధానం ఆయను. రెండవ పట్టణము పునీతు పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 13 నుంచి 18 వరకు. సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమౌటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమర్చటి ద్వారా క్రీస్తే మన సమాధానం అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమనర్చెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట ద్వారా ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన 2 జాతులను ఏకమనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునికి దూరంగా ఉన్న అన్యులకు, మీకు దేవునికి సమీపంగానున్న యూదులందరికీ సమాధానము గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనం ఎరువరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా నీ పాడేదం, హల్లెలూయా నీ పాడేదం. హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా నీ పాడేదం. హల్లెలూయా నీ పాడేదం, హల్లెలూయా నీ పాడేదం. హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా నీ పాడేదం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30 నుండి 34 వచనములు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము ప్రేషిత కార్యములను బోధనను తెలియచేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వారు వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరము నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తును అదినేందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములలో ప్రభువే మన కాపరి, ఆయన మనకన్నీ సమకూర్చుతాడు, మనల్ని పోషించువాడు, మనల్ని రక్షించువాడు, మనల్ని నడిపించువాడు ప్రభువు మాత్రమే. ఆయన పట్ల మనము భయభక్తులు కలిగి ఆయనపై ఆధారపడి జీవించమని వాక్యములు మనకు బోధిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనిషి మనసులోని కారుణ్యమును తొలగించుకోవడానికి అనేకమైనటువంటి కారణాలను వెతుకుతూ ఉంటాడు. మనిషి మనసులో ఆల్రెడీ ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి కారుణ్యమును తొలగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ఇదే అవకాశము దేవునికి ఉన్నదా అని ఆలోచన చేస్తే ఆ విషయమును ఊహించలేము అని చెప్పవచ్చు. ఎందుకంటే అంత కారుణ్యము కలిగినటువంటి దేవుడు మనము చేస్తున్నటువంటి పనులను బట్టి, మన వ్యవహార శైలిని బట్టి ఆయన తన మనసు మార్చుకోవచ్చునేమో, లేకుంటే తనలో ఉన్నటువంటి కారుణ్యమును చూపించకుండా ఉండకపోవచ్చునేమో అన్నటువంటి ఆలోచనకు ఊహకు మించినటువంటిది అవుతూ ఉందని మనము గమనించాలి. గాడ్ నెవర్ డిస్మిసెస్ హిస్ మర్సీ, అంటే తనలో ఉన్నటువంటి కారుణ్యమును ఎప్పటికీ కూడా ప్రదర్శిస్తూనే ఉంటాడు తప్ప అది వెనుకకు వెళ్ళేటట్టుగా ఏ పరిస్థితిలో కూడా ఆయన వ్యవహరించడు అన్నటువంటిది నేటి ముఖ్యాంశములుగా మనం గమనించాలి. అందుకే మర్సీ, కంపాషన్, జనరాసిటీ అన్నటువంటివి ఏమిటి, వీటికి ఉన్నటువంటి డెఫినిషన్ ఏమిటని గమనించినట్లయితే లవ్ ఇన్ యాక్షన్ అని చెప్పవచ్చు. అంటే కరుణకు మారు పేరే ప్రేమ, లేదా ప్రేమకు మరో పేరే దైవ కారుణ్యము అని మనము చెప్పగలము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ఇదే విషయముని దేవుని దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు ఒక భగవంతుని దగ్గరికి వెళ్ళి, దేవా కారుణ్యం అంటే నేను వింటూనే ఉన్నాను, లేకుంటే రకరకాలైనటువంటి మనుషులు కారుణ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, అందులో మీరు కూడా కారుణ్యము కలిగినటువంటి కరుణామయుడు అని నేను గ్రహించడానికి కొంచెం కష్టముగా ఉన్నది. కావున కరుణ అంటే ఏమిటి, దయ అంటే ఏమిటి, వాట్ ఈజ్ రియలీ ద మర్సీ, కంపాషన్ అన్నటువంటి విషయాన్ని విదితం చేయమని ఓ భక్తుడు భగవంతుని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సెలవిస్తాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, యువర్ పెయిన్ ఇన్ మై హార్ట్, నా హృదయములో ఉన్నటువంటి నీ బాధ, అదియే నిజమైనటువంటి కారుణ్యము. యువర్ పెయిన్ ఇన్ మై హార్ట్, నీవు బాధపడుతున్నటువంటి ఆ విషయాలు, ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పరిస్థితులతో కూడినటువంటిది నా హృదయం అని మాత్రమే నేను చెప్పగలను అని భగవంతుడు భక్తునికి జవాబిస్తాడట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది చెప్పడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువులో ఆ కారుణ్యమును మనం ఈనాడు గమనిస్తున్నాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ కాలినడకతో అనేకమైనటువంటి వారందరూ కూడా రకరకాలైనటువంటి దిక్కుల నుండి అక్కడికి చేరానని ఈ 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ వారిని చూసినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు కాపరి లేనటువంటి గొర్రెల వలె ఈ బిడ్డలు ఉన్నారని తన కారుణ్యమును చూపెడుతూ ఉన్నాడు. ఆ కారుణ్యం ఎంతగానంటే తన హృదయము తరుగుకొని పోయి ఉన్నది, కరుణామైన హృదయం తరిగిపోయి ఉన్నదని అక్కడ సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఇక్కడ మనము క్రీస్తు ప్రభువు మన పట్ల చూపుతున్నటువంటి కారుణ్యమును వినియోగించుకొని లేక అనుభవించి మనము కూడా ఇతరులకి కారుణ్యమును చూపెట్టాలి, ఇతరుల పట్ల కారుణ్యముతో వ్యవహరించాలని వాక్యం మనకు బోధిస్తుంది. అలా నీవు కరుణ కలిగినటువంటి వాడవు, లేక మంచి హృదయం కలిగినటువంటి వాడవు, దయార్థపరుడైనటువంటి హృదయం నీదైనప్పుడు ఇతరులో ఉన్నటువంటి బాధను తగ్గించడానికి అవకాశము నీకు కనపడుతుంది. ఇతరులో ఉన్నటువంటి బాధను తగ్గించడానికి అవకాశం కనపడుతుంది. అది మాత్రమే కాదు, ఇతరులో తగ్గిపోయినటువంటి ధైర్యాన్ని పెంచడానికి నీ దగ్గర కారుణ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి సాధనము ఉంది. అందుకోసమే ప్రభువు నీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడో అదే వైఖరిని ఇతరుల పట్ల వ్యవహరించాలి అన్నటువంటి ఆ విషయముతో ప్రభువైనటువంటి దేవుడు మనల్ని పలకరిస్తున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, రెండు రకాలైనటువంటి వ్యక్తుల్ని ప్రభు వాక్యం ద్వారా మనకు పరిచయం చేస్తున్నాడు. మనం విన్నటువంటి మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30 నుండి 34 వచనములలో మొదటి కొన్ని వచనాలను గమనించినట్లయితే, శిష్యులు
31వ వచనంలో వాళ్ళని చూడగానే ప్రభువు అలసట చూస్తున్నాడు. వాళ్ళు అలసిపోయారు. నిర్జన ప్రదేశము లేకుంటే పలు ప్రాంతాలకు వెళ్ళి అలసిపోయి వచ్చినటువంటి వారిని చూసి ఓ తండ్రిగా, ఒక గురువుగా ఆయన చెబుతున్నాడు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకునండి. 32వ వచనంలో నిర్జన ప్రాంతాలకు వెళ్ళి సేద తీరండి అని తనకు ఎదురుగా, తనకు దగ్గరగా పెరిగినటువంటి ఆ శిష్యుల పట్ల వాళ్ళ యొక్క అలసటను గమనిస్తున్నాడు. అయితే మరుక్షణమే 33వ వచనంలో అక్కడ గమనించినట్లయితే అనేక దిక్కుల నుండి ప్రజలు తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వస్తున్నారు. అంటే విశ్వాసులకి బాసటగా నిలుస్తూ ఉన్నాడు. శిష్యుల అలసటని గమనిస్తున్నాడు. కానీ తను మాత్రము అలసిపోలేదు. ఇది ప్రభువులో ఉన్నటువంటి కారుణ్యం. ఇక్కడ శిష్యులు అలసిపోయారు. తర్వాత విశ్వాసులకు బాసటగా వారి ఇరువురికి కూడా ఆయన శక్తివంతముగా ఎదురుగా ఉన్నాడు. అయితే తను మాత్రము కరుణ కలిగినటువంటి వాడుగా, కరుణామయుడుగా అలసిపోలేదు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకే ప్రభువు యొక్క పవిత్రమైనటువంటి ఆ మర్సీ, ఆ కంపాషన్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ మర్సీ, లేదా పవర్ ఇన్ ద మర్సీ అని చెప్పవచ్చు. అంత శక్తి కలిగినటువంటి కారుణ్యముతో మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలను గ్రహించిన తర్వాత కేవలం కొన్ని మాటల్లో మనము కాపరి అన్నటువంటి దేవుడు ఎలా తన కాపరి తత్వమును నిరూపించుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించుదాం. మొట్టమొదటిగా హీ గైడ్స్ us, అంటే కాపరిగా క్రీస్తు ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే గొర్రెలు ఎక్కడికి ఎప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. కాపరి లేనట్లయితే అవి ఎక్కడికి పోవాలో తెలియదు, ఏ చోటులో దొరుకుతుందో వాటికి తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో కూడా వాటికి సరిగా తెలియదు. అందుకే గొర్రెలు ఎక్కువగా తప్పిపోతూ ఉంటాయి. వాటి దిశను చాలాసార్లు మార్చుకుంటూ ఉంటాయి. ఇదే విషయాన్ని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకొని చూసినప్పుడు ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా నాటి గొర్రెలు ఏ విధంగానైతే దిశను మార్చుకుంటాయో, తప్పిపోతూ ఉంటాయో, అదే విధముగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రపంచములో అనేకమైనటువంటి స్వరాలు నీకు వినపడుతుంది. దెర్ ఆర్ మెనీ వాయిసెస్ క్రయింగ్. అంటే ఏ స్వరమును నీకు వినాలో కూడా అర్థం కావటం లేదు. నీకు ఉన్నటువంటి కష్టం, నీవు దిశను మార్చుకున్నప్పుడు, ఒక వ్యక్తిగా నీవు తప్పిపోయినప్పుడు ఎటువైపు వెళ్ళాలి అన్నటువంటి సందిగ్ధంలో నీవు ఉన్నావు. దెర్ ఆర్ మెనీ క్రైస్. అంతగా ఈ ప్రపంచం గగ్గోలు పెడుతుంది. అన్ని భిన్నమైనటువంటి స్వరాలు వినపడుతూ ఉన్నాయి. రకరకాలైనటువంటి మనుషులు నీ చెంతకు వస్తూ ఉన్నారు. వారిని బట్టి ఓ మాట మనం చెప్పవచ్చు, ఆ మనుషులు కూడా కాపాడుతారు, లేకుంటే రక్షిస్తారు, నన్ను పోషిస్తారు, ఈ ఆపద నుండి నన్ను చేరవేస్తారు, బయట పడవేస్తారు అన్నటువంటి ఆలోచనని దగ్గర చేసుకోగానే ఆ మనుషులు ఎలా కనపడుతున్నారంటే మేకవన్నీ పోయినటువంటి పులులలాగా మనకు కనపడుతున్నారు. వాళ్ళు యాక్చువల్గా పులులు, కానీ మేక అన్నటువంటి ఆ శరీరమును, ఆ క్లోతింగ్ను కలిగి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో భిన్నమైనటువంటి మనుషులు ఉన్నారు, భిన్నమైనటువంటి స్వరాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యములో ఎవరు నిన్ను నడిపిస్తారు? ఎవరు దారి తప్పిపోకుండా నిన్ను కాపాడుతారు? ఎవరు నువ్వు తప్పిపోకుండా లేకుంటే దిశ మార్చకుండా నీకు సహాయపడతారంటే ప్రభువే స్వయముగా సెలవిచ్చాడు తన స్వీయమైనటువంటి మాటల ద్వారా. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నన్ను అనుసరించండి. ఎవరో వద్దు. మీరు అంటున్నారు, భిన్నమైన స్వరాలు వినపడుతున్నాయి, అటుగా వెళ్ళాలనిపిస్తుంది, ఇటుగా ప్రయాణించాల్సి వస్తుంది, లేకుంటే ఎవరిని చూసినా నన్ను కాపాడుతారు అన్నటువంటి భావన నాకు కలుగుతుంది. ఈ ప్రపంచంలో నువ్వు వింటూనే ఉంటావు, స్వరాలు వినపడతాయి, పులులు లాంటి మనుషులు నీకు కనపడతారు. కానీ నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని నీవు నన్ను అనుసరించాలి అన్నటువంటి విషయము మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్నే పునీత పేతురు గారు తను రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 25వ వచనంలో క్రీస్తు వైపుకు, అనగా కాపరి అన్నటువంటి క్రీస్తు వైపుకు మనము మరలాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇదిగో ఎవడైతే సత్యాన్ని గ్రహించలేకపోతాడో,
సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాడో వాడు మరణించినటువంటి వానితో లెక్క. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ గ్రహించలేనటువంటి స్థితి మనది కాదు. ప్రభువు తన నడిపింపులో చెబుతున్నాడు ఎలా నడవాలి, ఎవరితో నడవాలి, ఎంతవరకు నడవాలంటే, నేను మార్గము కావున నా మార్గములో నడువు, నేను సత్యము కావున నన్ను నమ్ముము, నేను జీవము కాబట్టి నా పట్ల నీవు భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉండుమని తను తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవదిగా యాజ్ హీ గైడ్స్ అస్ హీ ఆల్సో ఫీడ్స్ అస్. మనల్ని పోషించువాడు మన కాపరి, మనల్ని పోషించేటువంటి వాడు మన కాపరి. ఇక్కడ ఏ పోషణ మనకు కావాలి, ఏ పోషణ మనకు కావాలంటే, నేటి ప్రపంచమును మనకు గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అమ్మ మనకి భోజనాలను తయారు చేస్తూ ఉంటుంది. ఆ భోజనం చేసేటువంటి సమయంలో, అంటే ఉదాహరణకి మధ్యాహ్న వేళ ఆమె ప్రిపేర్ చేసేటువంటి సమయంలో సాయంత్రం ఏమి చేయాలబ్బా అని కూడా ముందుగానే ఆలోచన చేస్తుంది. కానీ తినేటువంటి వాని ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, మధ్యాహ్నం తింటూనే సాయంత్రం ఏం తినాలబ్బా అన్నటువంటి ఆలోచన కూడా వస్తుంది. రెండు రకాలైనటువంటి పోషణ ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఆధ్యాత్మికమైనటువంటి పోషణ మరియు శారీరకమైనటువంటి పోషణ. దీనిని బట్టి ప్రభువు ఈ విధంగా చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలైనటువంటి మీరు నేను పోషించేటువంటి వాడి దేవుడను అని గ్రహించలేక 2 నేరములను మీరు చేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఆ 2 నేరములు ఏమిటంటే, మొట్టమొదటిది జీవజలమునిచ్చేటువంటి వాడను నేను, కానీ నన్ను మీరు తృణీకరిస్తున్నారు, మొదటి నేరం. రెండవది, మరి జలమునిచ్చేటువంటి నన్ను తృణీకరించినప్పుడు మరి ఎలాంటి వారి చెంతకు మీరు వెళ్తున్నారో బహుశా మీరు ఎరుగలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ స్థితి ఏ విధంగా ఉన్నదైతే, మీరు ఒక రాతి తొట్టెను అందుకుంటున్నారు. ఆ రాతి తొట్టె ఏ విధంగా ఉందంటే, ఆ రాతి తొట్టెలో నీళ్లు నిలువవు. ఆ రాతి తొట్టెలో నీళ్లు నిలువవు. ఎందుకంటే ఆ తొట్టికి నెర్రె అన్నటువంటిది ఏర్పడింది. లేకుంటే మన భాషలో చెప్పాలంటే ఆ రంధ్రం అన్నటువంటిది ఉంది. నీవు ఎన్ని నీళ్లు దానిలో పోసినా నీళ్లు అక్కడ నిలువవు, అక్కడ నీళ్లు నిలిచేటువంటి ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ నేను జీవజలమునిచ్చేటువంటి దేవుడను, నన్ను మీరు తృణీకరిస్తున్నారు. అక్కడ రాతి తొట్టెను అందుకొని అది నెర్రె చీలిపోయి ఉంది, నీళ్లు నిలువని స్థితిలో ఉన్నది. కావున ఇంత రకంగా మీరు నాకు వ్యతిరేకముగా వెళుతూ ఉన్నారని ప్రభువు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శారీరకముగానే మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఆయనను మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఏ విధంగానంటే, పోషణ అన్నటువంటిది ఎలా జరగాలి? ఆనందము అన్నటువంటి గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెబుతారు. ఆనందము, దయ, శాంతి, నమ్మకం, సహనము అన్నటువంటి వాటితో నీ ఆధ్యాత్మిక స్థితిని నీవు మరుగుపరుచుకున్నప్పుడు అది ఖచ్చితంగా శారీరకంగా కూడా ఉపయోగపడుతుంది. ఇది నిజమైనటువంటి పోషణ. ప్రభు వాక్కు ఆనందము, శాంతి, సహనము, ప్రేమ, దయ, సౌభ్రాతత్వము, సహోదర తత్వము అన్నటువంటి ఫలాలతో ఆధ్యాత్మికతను నీవు పెంచుకున్నప్పుడు శారీరకముగా నీవు వృద్ధి పొందుతావు. అది పోషణగా మారుతుంది అని ఒక పోషకుడుగా ద వన్ హూ ఫీడ్స్ అస్ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హీ గైడ్స్ అస్, హీ ఫీడ్స్ అస్ అండ్ ఆల్సో హీ ప్రొటెక్ట్స్ అస్. మనల్ని రక్షిస్తాడు. గాయక బృందము చాలా మంచిగా భక్తి కీర్తనని పాడారు, ప్రభువే నాకు కాపరి అన్నటువంటి విషయం. అందులో ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, రక్షించేటువంటి వాడు నిజమైనటువంటి కాపరి, రక్షించేటువంటి వాడు నిజమైనటువంటి కాపరి. ఎందుకంటే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటే తప్పిపోవడం అన్నటువంటిది కష్టం కాదు, చాలా సులభం. వెరీ వీజీ అంటారు మన భాషలో, ఈజీని వీజీ అంటారు, వెరీ వీజీ అని. ఆ ఈజీని అంత సులభంగా వీజీ అని పలుకుతారు. అంతే సులభంగా తప్పిపోతాం. ఈ ప్రపంచము తప్పిపోయేటట్టుగా చేస్తుంది, అంత సులభంగా తప్పిపోతున్నాం. కానీ రక్షించేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు తప్పిపోతాము అనంటే కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలను బట్టి నీవు ఖచ్చితంగా తప్పిపోతావు. పౌలు గారు రాస్తున్నారు, గలతీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 19 నుండి 21 వచనాల్లో, శారీరకమైనటువంటి వాంఛల వలన,
శారీరకమైనటువంటి వాంఛల వలన, శారీరకమైనటువంటి ఫలాల వలన నీవు తప్పిపోతూ ఉన్నావు. చాలా ఈజీగా తప్పిపోవడానికి అవకాశము ఉన్నది అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించి ఉండాలి. మనల్ని పోషించువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని రక్షించువాడు ఆ క్రీస్తు ప్రభువే అని నమ్మాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు అంటున్నాడు, నా నీడలో నీవు పెరుగుము, నేనే దైవమని నీవు ఎరుగుము అని చెబుతాడు. నేనే దైవమని ఎరిగి నా నీడలో నీవు పెరుగుము అని చెబుతూనే హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయం 15 నుండి 16 వచనాల్లో కరుణ అన్న సింహాసనము దగ్గరికి నీవు చేరుము అంటున్నాడు. కరుణ అన్నటువంటి సింహాసనం చెంతకి నీవు చేరుమని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రపంచంలో నీ వింటున్నటువంటి భిన్నమైనటువంటి స్వరాలు నీకు అర్థం కానటువంటి స్థితిని, లేకుంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ని నీకు అందిస్తూ ఉంటే నేనే మార్గం అంటున్నాడు. ఒకవేళ నీ శారీరకముగా ఆధ్యాత్మికంగా నీకు పోషణ దొరకకపోతే నేనే జీవజలమును ఇచ్చేటువంటి వాడను, నేను సమృద్ధిగా వసగేటువంటి వాడను, నన్ను నమ్ముకున్నటువంటి వాడు ఎప్పటికీ కూడా తృణీకరింపబడడు, వాడు గొప్పగా లేవనెత్తబడతాడు అని చెబుతున్నాడు. ఒకవేళ పాపం అన్నటువంటి స్థితిలో, లేకుంటే ప్రపంచంలో నీవు కొట్టుకొని పోతూ ఉంటే, తప్పుకొని పోతూ ఉంటే రక్షించేటువంటి దేవుడునని ఆయన సెలవిస్తూనే నా రక్త ప్రోక్షణ ద్వారా, రక్తాన్ని చిందించడం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షిస్తూ ఉన్నాను. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనమంతా కూడా పాల్గొంటూ ఉండగా అడుగుదాం, ప్రభువా మీ పోషణ నాకు కావాలి, నీ నడిపింపులో నేను ముందుకు సాగిపోవాలి, నీవు నా రక్షకుడిగా చిరకాలము ఉండగా నేను మనసు మార్చుకొని తిరిగి వచ్చేటువంటి ఓ సేవకుడిగా నన్ను మలచమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకును తీర్పు చేయటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కరుణా సాగరుడైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవా, ఈ ఉదయకాల వేళలో ఈ ఆదివార బలి పూజలో మేమంతా కూడా పాల్గొనుచు ఉండగా మీ దివ్యమైనటువంటి వాక్య పోషణతో బలపరచబడుతూ ఉండగా ప్రభా, మీరు ఇచ్చినటువంటి ప్రతి వరమును బట్టి, ఆత్మీయమైనటువంటి ఫలమును బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈనాటి పఠనముల ద్వారా కరుణ కలిగినటువంటి వాడును నేను అని, కరుణామయుడును దయామయుడును నేనని మీరు సెలవిచ్చి ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి కరుణని, ఆ దయను మేము కూడా ఇతరుల పట్ల చూపునట్లుగా, వ్యవహరించినట్లుగా మాకు సహాయపడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, శ్రీ సభను ఏర్పాటు చేసి అనేకమైనటువంటి ధార్మిక క్రియలు, సేవా కార్యక్రమాల ద్వారా నిజమైనటువంటి పోషణ, నిజమైనటువంటి నడిపింపు లేక రక్షణ అన్నటువంటిది ఏ విధంగా జరగాలో మీరు శ్రీసభ ద్వారా, విద్యాలయాల ద్వారా, శ్రీసభ ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రుల ద్వారా, శ్రీసభ ఏర్పాటు చేసినటువంటి చారిటబుల్ ట్రస్టుల ద్వారా మీరు ప్రపంచ నలుమూలల మీ శుభవార్తను, మీ దివ్యమైనటువంటి సందేశమును వెదజల్లుతున్నారు. ఇదిగో ప్రభా, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా మీలాగా కారుణ్యం కలిగినటువంటి వారుగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి వారి కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించమని ప్రాధేయపడుతున్నారు. పూజా బలులను సమర్పించినటువంటి వారిని, వారి ఉద్దేశాలను దీవించండి. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ కోసం ముందుకు వచ్చి స్థిరనిధి దాతలుగా మారినటువంటి వారిని కూడా దీవించండి.
ఆ విధంగా ప్రభువా దివ్యవాణి ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదరించి వారి జీవితంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి మనవిని కూడా అంగీకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కాపరి లేనటువంటి ఆ ఉదారమైనటువంటి స్థితిని చూసి మీ హృదయము తరుగుకొని పోయి ఉన్నదని వాక్యము ద్వారా మేము విని ఉన్నాం. ఈనాడు ప్రత్యేకముగా యువతీ యువకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ఎవరో పెట్టేటువంటి పిడికెడు అన్నము కోసం, లేకుంటే ఎవడో పోసేటువంటి ఆ దాహార్తిని తీర్చుకోవడం కోసం వారి జీవితాలను పణాలుగా పెడుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి దిశానిర్దేశము లేకుండా ఎవరో చెప్పినటువంటి మాటల వెనుక పరిగెడుతున్నారు. అనేకమైనటువంటి స్వరాలను వారు వింటున్నారు. మేకవలైనటువంటి పులుల వెనుక వారు పడిగెడుతూ ఉన్నారు. ఈనాడు వారి కోసం ప్రార్థన చేస్తుండగా వారికి సత్యము మార్గము జీవముగా నీవుండి సరైనటువంటి ప్రేరేపణతో మరి ముఖ్యంగా స్ఫూర్తితో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఆ ప్రభువుని వేడుకొందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ జీవితం నీ స్వంతము, నా హృదయమే నీ కర్పితం. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం. ఈనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం. నీ మహిమ కోసమే ఈ కానుక, చిరు కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రుడైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి.
కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచు ఉన్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచు ఉన్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, గళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, గళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, గళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, ఈ అప్పమును పూజించునప్పుడల్లా ఈ పాత్రము నుండి పానము చేయున్నప్పుడల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము, మీ మరణమును చాటెదము. యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవితమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతు నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. కరుణామయుడును నెనరు గలవాడునైన ప్రభువు అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేసెను. తన పట్ల భయభక్తుల కలవారికి అతడు కడుపు నిండా భోజనము పెట్టును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచూ ఉన్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ప్రతి వారము కూడా ప్రతి ఆదివారము కూడా గత 3 వారాల నుండి కూడా ప్రకాష్ రెడ్డి సారు గారు ముందుకు వచ్చి వారి బిడ్డలతో కలిసి వచ్చి గోల్కొండ విచారణ నుండి, హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ నుండి వాళ్ళు వచ్చి దివ్యవాణి పట్ల మేము సైతము మాకు దేవుడిచ్చినటువంటి మేరలో మా టాలెంట్ని కంట్రిబ్యూట్ చేస్తామన్నటువంటి ఆలోచనతో పిలిచినప్పుడు మరియు వారికి వీలైనప్పుడు 2 సార్లు కూడా వచ్చి మనకు పాటలు పాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వారి కుమారుడు అమెరికాలో ఉంటున్నటువంటి వీరు కేవలం కొన్ని రోజులు సెలవులు దొరికినప్పటికీ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని వారి కుమార్తెతో కలిసి ఇక్కడ మనకి ఈ పవిత్రమైనటువంటి బలియాగములో గాయక బృందముగా మారి సహాయపడుతున్నారు. కావున మీ అందరి తరపున మన
బిషప్ గారులందరి తరపున, ఫాదర్ లూర్దురాజ్ అవర్ సిఇఓ తరపున, ప్రేక్షకులందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎంజాయ్ యువర్ స్టే ఇన్ అమెరికా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నే నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. బలహీనుడనయ్యున్న నన్ను బలపరచవచ్చితివా దేవా. బలహీనుడనై ఉన్న నన్ను బలపరచ వచ్చితివా దేవా. నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా. నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమ. నిన్ను మరువను యేసయ్యా,